నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపోసుల వెంకటేష్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఒక మేధావి దొరికిండు, జర్నలిస్ట్ మేధావి. ఆ మేధావి అద్భుతమైనటువంటి మంచి నాజుకు మాటలతో, కమ్మనైన చిలుక పలకలతో అన్ని మాట్లాడదాం. వివరాలు ఓ 2 పాయింట్లు తీసుకొని అన్ని మాట్లాడదాం. సబ్స్క్రైబ్ ఛానల్, ఈ ఛానల్ మీకోసం ఉంది మొత్తం అని చెప్పి ఇక రోజు రేవంత్ రెడ్డి పేరు లేనిది, అంటే ముఖ్యమంత్రి పేరు లేనిది ఖచ్చితంగా ఎవరికి పూట గడవదు. అఫ్ కోర్స్ ఆ బీఆర్ఎస్ లో గడవకపోయినా ఆ పేరు గురించి కూడా కాదు, ఒకటే సేమ్. అంటే రేవంత్ రెడ్డిని అవమానపరచడము, లేదంటే రేవంత్ రెడ్డికి షాక్ అయిందని ఏదో ఒక రకంగా రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఉత్తే, దీంట్లో ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడేది ఉండదు. సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే ఇవాళ ఒక అద్భుతమైనటువంటి అంశము, రేవంత్ గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున ఫ్రాడ్ చేసింది, ఏం చేసింది, ఏ విధంగా చేస్తుంది అనేది ఒక విషయం మాట్లాడుతున్నాడు. అది మీకు వినిపించిన తర్వాత మనం మాట్లాడదాం. అసలు అందరికి నమస్తే. రేవంత్ రెడ్డి గారు ఆయన హోమ్ మినిస్టర్ ఒక పెద్ద కాన్స్పరెన్సీ మెమో పోలీస్ స్టేషన్ లో పోయింది, సైబర్ క్రైమ్స్. సరే ఒక మధ్యలో ఆపాలి. ఫస్ట్ ఈ మేధావికి కాన్స్పరెన్సీ అనే వర్డ్ ఉంటుందా ఇంగ్లీష్లో? ఈ పెద్ద మనిషి, ఈ తెలంగాణ మేధావికి కాన్స్పరెన్సీ ఉంటుందంట. కనీసం కాన్స్పిరసీ అనేటువంటి వర్డ్కు బదులుగా కాన్ఫరెన్సీ అని ఉంటుందని వాడు చెప్తున్నాడు. అంటే ఇంకొకటి కాదు, అయ్యగారి యొక్క భాగవతారు మామూలు ఉండవు, పెద్ద కాన్స్పిరెన్సీ అంట. కాన్స్పిరెన్సీ ఏమన్నాడు ఒకసారి మీరు ఒకసారి చూడండి. గారు ఆయన హోమ్ మినిస్టర్ ఒక పెద్ద కాన్స్పరెన్సీ మెమో అంట. కాన్స్పరెన్సీ మెమో అంటే ఈయనకు తెలిసిందే తెలంగాణలో ఈయనకి మించిన మేధావే లేడు. కాన్స్పిరెన్సీ కాదు నాయన, కాన్స్పిరసీ. సరే, అది ప్రజలకు అర్థం కాదు. సరే, నీకు తెలిసింది, నువ్వు అది వెతికి అది వాడినావు. సరే, ఏం చెప్దాం అనుకుంటున్నావు నువ్వు? సైబర్ క్రైమ్స్ నుంచి ఇప్పటి నుంచి ఫస్ట్ ఇస్తే రౌడీ షీట్లే, సోషల్ మీడియాలో యాక్టివిస్టుల మీద కాన్సన్ట్రేషన్. అసలు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి యాంటీగా ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసులు, సస్పెక్టెడ్ షీట్స్, తర్వాత రౌడీ షీట్స్ పెడతారన్నట్టుగా ఒక మెమో అన్ని పోలీస్ స్టేషన్లకు పోయింది. మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లకు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి పోయింది. ఏంటి అసలు ఈయన బాధ ఏంది, రేవంత్ రెడ్డి గారు బాధ ఏంటంటే ప్రజాపాలనలో ఇది ఒక వ్యవహారం అన్నమాట. ఎమర్జెన్సీకి మించింది. ఇందిరాగాంధీ పాలన ఎమర్జెన్సీ అంటారు కదా, ఎమర్జెన్సీ కన్నా మించింది. ఎవరు మాట్లాడొద్దు, ఎవరు ధర్నాలు చేయొద్దు, ధర్నాలు చేసినా అవి సోషల్ మీడియాలో పెట్టొద్దు, గవర్నమెంట్ యాంటీ పోస్ట్ ఎవరు పోస్ట్ చేయొద్దు. దాని అర్థం అదే వస్తుంది. నేను చూపిస్తాను మీకు. నేను దాదాపు 45 పేజీల మెమో ఉన్నట్టుంది, అన్ని పోలీస్ స్టేషన్లకు పోయింది. చాలా సీక్రెట్ గా రహస్యంగా పంపించారు. అది మాత్రం కొంచెం సంపాదించగలిగినాం. అంటే సీక్రెట్ గా రహస్యంగా కాన్స్పరెన్సీ జరిగింది, అన్ని పోలీస్ స్టేషన్లకు పోయింది, అది రహస్యంగా చేసిర్రు అని చెప్తా ఉన్నాడు. రహస్యంగా ఎవరికి తెలియకుండా. ఏమనుకుంటున్నావు శివారెడ్డి? అంటే ఈ వార్తను బట్టి మనోడు, నేను ఫస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత పాయిజనస్ వ్యక్తి అంటే తేనె ఊసిన కత్తి అనేటువంటి అంటారు చూడు, ప్రతి వార్తను ఉన్నది లేనది ఎంత పెద్ద ఎత్తున మనోడు రోజు వార్తలు చెప్తున్నాడు అనేది మీరు చూడాలి. ఈ వ్యక్తి ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు ఈయనంటే, ఇది రహస్యంగా పంపించారంట. నిజం అనుకున్నా నేను. అరే, ఈ గవర్నమెంట్ ఇంత తప్పెట్లు వేసింది, ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు కదా, వాళ్ళు ఒక్క జీవోను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు కదా, వాళ్ళు కదా మోసగాళ్ళు, వాళ్ళ లేకనే వీళ్ళు ఉండరు. కానీ నేను అనుకున్న పరిశాన్ అయిన తర్వాత ఏందబ్బా అని చెప్పి నేను చెక్ చేసిన. ఏంది ఈయనకంట ఎవరికి దొరకలేదు, ఈ మునగానికి దొరికిందంటే ఇది సంపాదించగలిగిండు. అంటే ప్రజలు వాయబ్బా వీడెంత మేధావయా, ప్రపంచంలో కృష్ణ నీళ్ళు తాగిన చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. నువ్వు నేను రా కూర్చుందాం, నేను కూడా కృష్ణ నీళ్ళు తాగిన. బిల్డప్ మామూలు బిల్డప్ కాదు అయ్యగారిది. అబ్బో చెప్పొద్దు. ఏమంటాడు మీరు మళ్ళీ చూడండి, మళ్ళీ మీకు రిపీట్ చేస్తే, ఎందుకంటే ఈ మేధావి మీకు తెలవాలి. ఎవరు మాట్లాడొద్దు, ధర్నాలు చేసినా అవి సోషల్ మీడియాలో పెట్టొద్దు, గవర్నమెంట్ యాంటీ పోస్ట్ ఎవరు పోస్ట్ చేయొద్దు. సిగ్గు ఉందా ఏమన్నా శివారెడ్డి? నీకు ఏమన్నా సిగ్గుందా? నీకు చదువు వస్తుందా? ఇంతకు చదివిన ఆ సన్నాసి నువ్వు ధర్నాలు చేయొద్దనుందా? గవర్నమెంట్కి యాంటీకి మాట్లాడొద్దనుందా? మనిషివే నాణ్యం ఇంతకు? జర్నలిస్టు అయితే సరిపోదు, మనిషివి కావాలి ఫస్ట్. చాలామంది హైదరాబాద్ నగరంలో డాక్టర్ అయితే సరిపోదు, మనిషి కావాలి ఫస్ట్. ఒకరి మీద నేను వేసిన ఇంతవరకు ఓనస్ హాస్పిటల్ అని ఒక సన్నాసి మీద వేసిన. నేను అడ్డగోలుగా అంటే కోపం వచ్చి వాడి యొక్క అరాచకాలు తట్టుకోలేక నేను వీడియోలు వేసి నా మీద కేసులు కూడా పెట్టిండు. అఫ్ కోర్స్ ఒక డాక్టర్ అయ్యే ముందు, ఒక టీచర్ అయ్యే ముందు, ఒక లాయర్ అయ్యే ముందు, వీళ్ళన్నిటికన్నా ముందు నువ్వు మనిషివి. ఫస్ట్ మనిషిలాగా మాట్లాడు, మనిషిలాగా ప్రవర్తించు.
నువ్వు తర్వాత ఎవడైనా ధనవంతుడు కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఫస్ట్ నువ్వు మనిషివి, అది గుర్తుంచుకో. అసలు నువ్వు మనిషివేనా? అసలు నువ్వు చదువుకున్నావా? నువ్వు చదువుకున్నావు కదా, చదువుకుంటే నువ్వు చెప్తున్నదే నువ్వు చదివి చెప్తున్నావు, అవదు నిజం చెప్తున్నావా శివారెడ్డి? నీ నెత్తి మీద చేయి పెట్టి చెప్పు, నువ్వు చదివినవా? నీ నెత్తి మీద చేయి పెట్టుకొని చెప్పు శివారెడ్డి. ఇలా నువ్వు చెప్తున్నటువంటి వార్త నీ మనస్సాక్షిగా నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు చేస్తున్నావా? ఇన్ని పిచ్చి అబద్ధాలా, ఇన్ని పిచ్చి మాటలా ఉందా? అందులో చదివినవా నువ్వు? ఏమంటాడు చూడు కదా, ఎమర్జెన్సీ కన్నా మించింది. ఎమర్జెన్సీ మాట్లాడొద్దు, ధర్నాలు చేయొద్దు, ధర్నాలు చేసినా అవి సోషల్ మీడియాలో పెట్టొద్దు. కాదు, ఎవరు మాట్లాడొద్దని ఉండదంట. నిన్ను చెవులలో రాళ్ళు పెట్టి ఇట్లా అనగబట్టాల నిన్ను. రోజు పొద్దుగాల లేస్తే పచ్చి అబద్ధాలతోని ఆ కంపునోరు వేసుకొని మళ్ళా నటన అంటే అంత నిదానంగా టీవీ మన కోసము ఛానల్ మీదే నేను బుద్ధిమంతుణ్ణి, నేను శుద్ధపూసను, నేను చెప్పేటివన్నీ రైటే అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు మాట్లాడొద్దంట, ధర్నా చౌక్లు ఎత్తేదంట, యాంటీగా మాట్లాడొద్దని పోలీసులు చెప్పారు. మరి పిచ్చి గవర్నమెంట్ ఇది. ఇవన్నీ చేసింది కాబట్టి 75 సంవత్సరాల సహృద భారతదేశంలో ఇంత పేరు తెచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ. మరి నువ్వు ఒక్కనే నీకోసం తెచ్చింది అనుకున్నావా? ఎవరు పోస్ట్ చేయొద్దు, దానికి దాని అర్థం అదే వస్తుంది. అర్థం వస్తుంది మీకు. నేను దాదాపు 45 పేజీల మెమో ఉన్నట్టుంది, అన్ని పోలీస్ స్టేషన్లకు పోయింది, చాలా సీక్రెట్ గా రహస్యంగా పంపించారు. అది మాత్రం కొంచెం సంపాదించగలిగినాం. ఇక ఈ సన్నాసి ఏమన్నాడు ఇది సీక్రెట్ గా చేసిరంట. ఎట్లా? ఇది సీక్రెట్ గా మీరే కొట్టండి, మీరు ఆన్లైన్లో కొట్టండి. నేను ఇప్పుడే టిఎస్ పోలీస్ న్యూ మెమోస్ ఆన్ ఫర్ ద సోషల్ మీడియా యాక్టివిటీస్ అని కొట్టినా. అది మీకు వస్తుంది. నేను కొట్టింది ఇప్పుడు చూపిస్తా. నేను చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు సడన్గా. అయితే నేను ఇట్లా కొట్టినా, నేను ఇట్లా చూపిస్తున్నా మీకు. ఇట్లా చూపిస్తుంటే ఈయన ఏం చెప్తాడంటే, రేవంత్ రెడ్డి సీక్రెట్గా ఎవరికి తెలియకుండా అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించిండు, ఈ మునగాడు దాన్ని సంపాదించిండట. ఈ ఆన్లైన్లో ఉన్నది సన్నాసి, ఈ ఆన్లైన్లో ఉన్నది అంటే గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అది పబ్లిక్ డొమైన్లో ఉంచుతూ ఉంది. ఏం చెప్పాలనుకున్నదో పబ్లిక్ డొమైన్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. నేను చదువుతా, మీరు ఒకసారి వినండి ఏం చెప్పింది అనేది. ఇక్కడ ఉంది, నేను చదువుతా మీకు. ఒకసారి జూమ్ చేసి చూపించండి. రైట్, ఇదే నేను చదువుతాను ఇప్పుడు. ఇక్కడ ఈయనంట సంపాదించినట, ఈయన పెద్ద మునగాడు ఉండే, ఎవరికి తెలియదంట, పోలీస్ స్టేషన్లకు పోయిందట. ఇది పబ్లిక్ డొమైన్లో గూగుల్లో వచ్చింది. టిఎస్ పోలీసు న్యూ మెమో ఫర్ ద సోషల్ మీడియా యాక్టివిటీస్ ఏం పెట్టిరని చెప్పి నేను కొట్టిన. ఉత్తగానే కొడితే ఇంట్లో వచ్చేసింది. నాకు ఏమొచ్చిందంటే, ద తెలంగాణ పోలీస్ హ్యావ్ ఇష్యూడ్ ఏ న్యూ డైరెక్టివ్ ఫర్ ద సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ టు ఓపెన్ ద సస్పెక్ట్ హిస్టరీ షీట్స్ ఆన్ ఇండివిజువల్స్. సస్పెక్ట్ అనుమానం వచ్చి, ఎలాంటి అనుమానం వచ్చి, ఇండివిజువల్ కింద ఇన్వాల్వ్డ్ ఇన్ ద సోషల్ మీడియా అఫెన్సెస్ అండ్ ద ఫైనాన్షియల్ ఫ్రాడ్. సోషల్ మీడియా అఫెన్సెస్, ఎవరైనా అఫెన్సెస్ నేరాల్లో చేసినా లేదంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిన వాళ్ళందరి కోసం తెలంగాణ గవర్నమెంట్ ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఒక మెమో తీసుకొచ్చింది. అది సీక్రెట్గా కాదు, పబ్లిక్ డొమైన్లో పెట్టింది. ఏ సన్నాసి అయినా చెప్తే అట్లా అబద్ధాలు రాతలు మాట్లాడేటోళ్ళుంటే ప్రజలు చెప్పు తీసుకొని పండ్లు రాలగొడతారు మనం మాట్లాడేటప్పుడు. ఇక్కడ ఏమన్నానంటే, ఇన్వాల్వ్డ్ ఇన్ ద సోషల్ మీడియా అఫెన్సెస్ అండ్ ద సోషల్ ఫ్రాడ్ ఈవెన్ దోస్ నాట్ ఎట్ ద కన్విక్టెడ్. వాళ్ళు కన్విక్ట్ తీర్పు అయిన తర్వాత మొత్తం కన్విక్ట్ అయినాకనే కాదు. ఒకవేళ సోషల్ మీడియాలో సాధారణంగా వస్తే, సాధారణంగా కావాలని వాళ్ళ యొక్క కాన్స్పిరసీతోని కావాలని ఇట్లా చేస్తే మాత్రం అని చెప్పి ఇక్కడ ఏం చెప్పిందంటే, క్లోజర్స్ ఇక్కడ ఏమనంటే కన్విక్టెడ్ టు ఎనేబుల్ ద క్లోజర్స్ సర్వైలెన్స్ ఆఫ్ ద హ్యాబిచువల్ ఆర్ రిపీట్. కొంతమందికి హ్యాబిట్గా అయిపోతుంది ఎవరిని సోషల్ మీడియాలో అడ్డగోలిగా కూతలు పోయడం, అడ్డగోలిగా మాట్లాడడం, ఇంకా కావాలని ఇతరులు డిఫేమ్ చేయడం అనేది అది సోషల్ మీడియా ఆసరా చేసుకొని డిఫేమ్ కాదు, అతలోడిని ఎసోలింటి అని చూసి మాట్లాడాలని చెప్పి ఏమన్నంటే మళ్ళీ చెప్తున్నా మీకు. ఎనేబుల్ టు క్లోజర్ ద సర్వైలెన్స్ ఆఫ్ ద హ్యాబిచువల్ ఆర్ రిపీట్ అఫెండర్స్. ఎవరైతే నేరస్తులు కావాలని వాళ్ళకు అలవాటుగా చేసుకున్నారో వాళ్ళందరికీ డిపెండర్స్. దీస్ ఇనిషియేటివ్ డీటెయిల్డ్ ఇన్ ఫార్మల్ మెమో ఎయిమ్స్ టు కర్బ్ ద క్రిమినల్ కండక్ట్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ ట్రోలింగ్, డిఫమేషన్ అండ్ ద ఫైనాన్షియల్ స్కామ్స్ by the tracking individual who fall under the suspect classification for the history cheaters. Next, under the
భారతీయ న్యాయ సన్నిహిత అంటే బిఎన్ఎస్. ఇక్కడ ఏం చెప్పారు, వెరీ క్లియర్గా ఏం చెప్పారు అంటే ఎవరైతే అంటే క్రిమినల్ కండక్ట్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ ట్రోలింగ్, ఆన్లైన్లో ట్రోలింగ్ చేయడం వల్ల ఇతరులు ఉరిపెట్టుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తుంది, ఇతరుల జీవితాలు ఆగమయ్యేటువంటి పరిస్థితికి చాలా వ్యక్తిగతంగా కొంతమంది ఆన్లైన్ ట్రోలింగ్ అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే మ్యాక్సిమమ్ ఇంకా ఎవరైనా పర్సనల్గా ఉన్న వీడియోలు చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఆ వీడియోలు సెండ్ చేసి నేను సోషల్ మీడియాలో పెట్టి నిన్ను బయట పెడతా, నిన్ను సోషల్ మీడియా పెడతా అంటే ఫస్ట్ ఏం చేస్తారు, చాలా మంది అవకాశాలు ఫోన్లో పెట్టుకుంటారు, ఫోన్ మంచిగా ఉన్నప్పుడు ఫోన్లో వీడియో తీస్తారు, తీసుకొని పెట్టుకుంటారు తెలియకుండా. అది తర్వాత ఏం చేస్తారంటే బ్లాక్మెయిలింగ్ చేస్తారు. ఇలాంటి వాళ్లకు ఈ పోలీసు వాళ్ళు తీసుకొస్తే ఈ మేధావి ఏం చేస్తున్నాడంటే ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్పినంటే ఫైనాన్షియల్ స్కామ్స్ కూడా ఇక ఇంక్లూడింగ్ ఆన్లైన్ ట్రోలింగ్, డిఫమేషన్ అండ్ ఫైనాన్షియల్ స్కామ్స్ బై ట్రాకింగ్ ద ఇండివిజువల్స్ హూ ఫాల్ అండర్ ద సస్పెక్ట్ క్లాసిఫికేషన్ అండ్ ఫర్ హిస్టరీ సీటర్స్. రౌడీ షీటర్స్ ఉంటే హిస్టరీ సీటర్స్. సో కొంతమంది ఒకసారి చెప్తే వద్దా బాబు అట్లా చేయొద్దు, కొంతమంది తెలియక చేస్తారు, కొంతమంది ఆవేశంతో చేస్తారు, కానీ కంటిన్యూగా చేసి హిస్టరీ అంటే వాళ్ళది ఎప్పుడైనా గత చరిత్ర నుంచి ఎప్పుడు చెప్పినా కానీ అట్లా చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా కేసు పెడతామంటుంది. అలా తప్పేముంది ఇలా. ఇక్కడ ఏం చెప్పారంటే ఈయన మనోడు చెప్పడం ఏంటంటే ఇది సీక్రెట్గా చేస్తుర్రు, పబ్లిక్ తెలియకుండా చేస్తుర్రు, నేను మునగాన్ని కాబట్టి నేను సంపాదించిన, మరి నేను పబ్లిక్ డొమైన్లో చదువుతున్నా, గూగుల్లో తీసి చదువుతున్నా నేను ఇప్పుడు. దాని తర్వాత అండర్ ద భారతీయ న్యాయ సన్నిహిత అంటే బిఎన్ఎస్ అండ్ ద తెలంగాణ స్టేట్ పోలీస్ మాన్యువల్ టిఎస్పిఎం వైల్ ద పోలీస్ స్టేట్ ద మెమో టార్గెట్ ఆల్ అఫెండర్స్. ఇక్కడ ఏమన్నాడంటే వైల్ ద పోలీస్ స్టేట్ ద మెమో టార్గెట్ ఆల్ అఫెండర్స్, ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరినీ చేసిరు అండర్ ద రిలవెంట్ లా. ఎవరెవరైతే కావాలని ఇతరులను బ్లాక్మెయిల్ చేస్తారో సోషల్ మీడియాను ఆసరగా చేసుకొని వాళ్ళ శరీరాలతో కానీ వాళ్ళ తప్పుడు పనులతో కానీ బ్లాక్మెయిల్ చేసి ప్రాణాలు వణిక చేస్తారో, కొంతమంది ఇంకా బాడీ షేమింగ్ చేసేవాళ్ళు, కొంతమంది పచ్చి అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, అది వాళ్ళ అబద్ధం మాట్లాడితే గుర్తిస్తామని చెప్తారు పోలీసులు. ఇక్కడ వైల్ ద పోలీస్ స్టేట్ ద మెమో టార్గెట్ ఆల్ ద అఫెండర్స్, ఎవరెవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి మెమోలు ఇస్తారు, అఫెండర్స్ నేరస్తులు ఎవరైతే వాళ్ళని టార్గెట్ చేస్తామని చెప్పింది. అండర్ ద రిలవెంట్ లాస్ అంటే లా ప్రకారంగానే చేస్తారు, ఉత్తగా కాదు నువ్వు ధర్నా చౌకులు చేయొద్దు, మాట్లాడొద్దు అని శుద్ధపూస మాటలు చెప్పుడు కాదు శివారెడ్డి. ఇంక్లూడింగ్ ద పొలిటికల్ ఫిగర్స్ అండ్ ద ఫైనాన్షియల్ ఫ్రాడర్స్, సమ్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ exposed concern alleging it's a move to a suppress online criticism of the government. ఇక్కడ అంటే ఇక్కడ ఏం చెప్పారు, సమ్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్, కొంతమంది పొలిటికల్ కన్సర్న్ అలెజింగ్ ఇట్స్ మూవ్ టు ద సప్రెస్ ఆన్లైన్ క్రిటిసిజం ఆఫ్ ద గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ అంటే ఆన్లైన్లో ఉన్నట్టు మీడియాలో మాట్లాడితే వాస్తవాలు మాట్లాడితే ప్రొటెక్ట్ చేయకుంటే ఎవరి ముందరైనా మనం వ్యతిరేకించవచ్చు. అయితే దీని కీ పాయింట్స్ ఏం చెప్పిండు అనేది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు ఒకసారి చూపిస్తా ఇక్కడ దాని తర్వాత ఏమేమి ఉంటాయి అనేది కీ పాయింట్స్ కూడా ఇచ్చిండు. ఇక్కడ ఈ మేధావికి మాత్రము దొరకలే. ఈయన ఏం చేసిండు ఏఐ నుంచి డౌన్లోడ్ చేసి తెలుగులో మనకు వర్ణిస్తాడు. ఇప్పుడు అది చూద్దాం. ఫస్ట్ అది చూసినాక ఇది ఏమేమి కీ పాయింట్స్ మీకు చెప్తా. ఇక్కడ చూడండి ఏం మాట్లాడతాడు అనేది. మాత్రం కొంచెం సంపాదించగలిగినాం, సంపాదించినట్టు అసలు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కాలేదు. ఎంతకు మించినోడు అనిపిస్తుంది చూడు ఎట్లా అందరి నియంత అని ఈయననే పెద్ద నియంత ఆయన. ఈ మెమో చూసిన తర్వాత నాకు అదే అర్థమైంది. అసలు కాదు, నువ్వు ఒక పిచ్చి సన్నాసివని, నువ్వు వాగేది పచ్చి అబద్ధాలని, నీ దాంట్లో ఒక్కటి అంటే నేను చెప్తున్నా కదా 60% శుద్ధ పచ్చి అబద్ధాలతోని ఫస్ట్ 2 మాటలు దానికి అతికితట్టు చెప్తాడు, అతుకుల బొంత దానికి చెప్తాడు, మిగతా మొత్తం అబద్ధాలే. తెలంగాణ రాష్ట్రంలో పచ్చి అబద్ధాలను క్రోడీకరించి అందులో రాసి పోసి చేస్తున్నటువంటి శివారెడ్డి నీ పటాపంచలు కాక తప్పదు నీకు. ఇక ఏమంటున్నాడు అంటే ఈయన ఏం చెప్తున్నాడా, ఇక రేవంత్ రెడ్డిని ఏమనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి శృతిమించింది శివారెడ్డిది. శృతిమించి అబద్ధాలతోని పబ్బం గడుపుకుంటున్నటువంటి శివారెడ్డి ప్రజలు నిజం అనుకుంటుర్రు, అది శాశ్వతం కాదు. రోజు 5 వీడియోలు 10 వీడియో 5 నుంచి 6 వీడియోలు చేస్తారు శివారెడ్డి. పచ్చి అబద్ధాలతోని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి మిస్టర్ మన సిగ్నల్ సివి శివారెడ్డి. ఇక మనవాడు దీన్ని కూడా గొప్పగా నేనేమంటాను అంటే, ఇప్పుడు ఒకటి కుక్క కరుస్తుంది, నువ్వు కుక్కను కొట్టినావు కాబట్టి నువ్వు గ్రేట్ అనొద్దు కదా. వీళ్ళు ఏమనుకుంటారు అంటే నా గురించి మాట్లాడుతారు, నేనెంత మునగాన్ని అయినా అని మీరు అనుకోవచ్చు. నేనేమంటున్నా అంటే కుక్క గలీజ్ అయినా లేకుంటే ఓ మురికోడు వచ్చిండు, నేను రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతా ఉన్నా, ఏడుకెళ్ళి కోటికి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి పోతుంటే ఒక పిచ్చోడు మొత్తం బట్టలు అందరూ గలీజ్ ఉన్నాయి,
అనుమాదం ఉరకాలి కదా పిచ్చోడు. మామూలుగా బట్టలు చూసుకొని ఎవరిని పడితే ఆయన పట్టుకొని నా మీద ఇట్లా పట్టుకొని కురికితే ఉరికిన రోడ్డు పొట్టివాడు. ఎందుకంటే ఆయన పట్టుకోలేను కదా నేను. వృధా బట్టలతో కంప్యూటర్ కొడతా ఉంది. రాళ్ళ తీసుకొని నిలబడ్డాడు. ఆయనను చూసి ఉరికినా. ఆయనంత మాత్రం ఆయన మునగాడని కాదు. ఇలా నీ గురించి మాట్లాడేది మాత్రం నువ్వు ప్రపంచ మేధావి అని కాదు ఇక్కడ. కాకపోతే పచ్చి అబద్ధాలను ప్రజలు నిజం అనుకుంటారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది అంతే. ఏం లేదు ఇక్కడ. మాట్లాడు సార్. ఎంత అంతే అంత లేస్తుంది. లేవు మరి అంతే అంత ప్రతిపక్షం అనుకున్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లా ప్రజలే ప్రతిపక్షం అయినారు. ప్రతిపక్షం వావ్. ఇప్పుడు మీరు అనగదొక్కుతాం, మేము అరెస్టులు చేస్తాం, మేము రౌడీ షీట్లు పెడతాం, మా మీద ఎదురు మాట్లాడితే మమ్మల్ని ప్రశ్నిస్తే అని మీరు అనుకుంటే నేనేమంటాను అంటే నీలాంటి దద్దమ్మ చదువు చదివినటువంటి దద్దమ్మలు ప్రజలను అబద్ధాలతోటి అంటే నీ అబద్ధాలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. అబద్ధాలు మాట్లాడుతుంటే అబ్బా నిజమే కదా అన్నట్టు అనిపిస్తాయి. కానీ ఒక్కసారి రెప్ప వాల్చి చూస్తే పురుగులే ఉంటాయి. అందులో మేడిపండు పద్యం లేకనే ఉంటుంది. మనోంది కూడా సేమ్ మేడిపండు. మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిన బింకె మేలాగురా, విశ్వదాభిరామ వినరవేమ. కరెక్ట్ సరిపోతుంది మనకి. మొన్న వీడియోలో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను కృష్ణనీళ్ళే తాగినా, నువ్వు కృష్ణనీళ్ళే కదా, నీకు దమ్ముంటే నన్ను విలువ, నీ ముందర నేను మాట్లాడతా, నాకు సమాధానం చెప్పా అంటాడు ఈయన. వాయబ్బో అంటే ఇది మేడిపండు, పిరికి వాని మధ్యలో బింకెం అది దాన్ని అంటారు. ఈయన వార్తలు ఏంటంటే మేడిపండు. ఇప్పుడు నేను మాట్లాడతాను నేను దానికి ఒక ప్రిపరేషన్ ఉండి దానికి ఒక అది నేను పట్టించుకోను, ఏదో వదిలేస్తా. నేను ప్రిపేర్ అయ్యి నేను మీలేక అన్నీ ఉండి నేను కరెక్ట్ నిలబడితే మేము కూడా అద్భుతంగా ప్రజెంట్ చేయగలం. కానీ ఇక్కడ విషయంలో అయ్యగారు ఏం చెప్తా ఉన్నాడంటే మేడిపండు చూడు మేలమైనంటే అయ్యో వార్త చూసి అట్లా అనిపిస్తాయి కానీ పచ్చి అబద్ధాలతో కూడుకుంటుంది. మిత్రునివి చెప్పయ్యా. ఎందుకంటే తెలంగాణ చెప్తారు చూడు జరిగినాయి, మనం అన్ని ఉద్యమాలు చేసి సంపాదించుకున్నాం. అబ్బో నువ్వు అందులో నెంబర్ 1, నువ్వే నెంబర్ 1 ఇలా అనిపిస్తుంది. ఎనీవే అసలు ఏంటి ఈ సస్పెక్టెడ్ షీట్లు ఏంది, సర్కారు రౌడీ షీట్లు ఓపెన్ చేయాలనుకోవడం ఏంది, వీళ్ళు ఇచ్చిన మెమో ఏంది, తెలంగాణ ప్రజలకు 100% తెలవాల్సిన విషయం ఇది. నేనేమంటే శివారెడ్డి ఎంత దద్దమ్మ ఎంత బట్టెరాజు మాటలు మాట్లాడతాడని చెప్పడానికి ఇది ఒక కొన్ని వందలు. నేను దలుచుకుంటే ప్రతి వీడియోలో 50% పచ్చి అబద్ధాలను తీసి పక్కకి వేస్తా. నన్ను ఏమని దమ్ముంటే పచ్చి అబద్ధాలను తీసి పక్కకి వేస్తా అంటున్నా. నువ్వు చేసిన వీడియోలలో 80% పచ్చి అబద్ధాలే. అంటే తప్పుడు విధానాలను ప్రొవకేట్ చేయబడ్డాయి తప్ప అవి వార్తలే కావు. సమాజానికి తెలియని నేనేమన్నంటే నువ్వు ఎలాంటి దగ్గులు బాధ్యవో దగ్గులు కోరువో దీనివల్ల తెలుస్తుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా చెప్తాను. ఇది మెమో దాదాపు 45 పేజీలు ఉన్నట్టుంది. నేనేమంటా శివారెడ్డి, నీకు దమ్ముంటే చదివా మేము, నువ్వు పెద్ద తోపు జర్నలిస్టు కదా, నీ అంత పీకుడు కూడా ఎవరు లేడు అనుకుంటారు చాలా మంది. నీకు దమ్ముంటే రేపు ఛాలెంజ్ చేసిన చదువు అన్న నువ్వు 10 సార్లు ప్రిపేర్ అయ్యి చదువు. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా శివారెడ్డి? చూడు ఎట్లా చేస్తాడు దీన్ని ఎట్లా చేసి చెప్తారు చూడు. చెప్పా 45 మొత్తం చదవలేం కాబట్టి ఏఐ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు. ఏంది ఇక్కడ మెమో, ఆఫీస్ ఆఫ్ ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పిఓ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి అన్ని పోలీస్ స్టేషన్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. ఏంది వీళ్ళ వ్యవహారం ఏంది అసలు? ఉన్నట్టుండి ఈ మెమోలు ఎందుకు వచ్చినాయంటే దీనికి ఒక పెద్ద కారణం ఉంది. రీసెంట్ గా హైకోర్టు ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టొద్దు అన్నది. ఇంకోటి పొలిటికల్ కేసులు, అంటే పొలిటికల్ గా ఎవరో ఏదో పెడితే వచ్చి కేసులు పెట్టొద్దు. శివారెడ్డి గారు బ్రదరు అయితే హైకోర్టు పెట్టొద్దంటే పోలీసులు పెడతారు అనుకుంటున్నావా? ఎట్లా నువ్వు ఏమనుకొని మాట్లాడుతున్నావు నాకేం అర్థం కాలే. హైకోర్టు పెట్టొద్దంటే హైకోర్టు ఒక్కటి పోలీసులు ఒకటి కాదు. పోలీసులు ఎవరు? ప్రొటెక్టర్స్ ఆఫ్ ద సబార్డినేటెడ్స్ టు జ్యుడిషియరీ. పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు పబ్లిక్ అటు జ్యుడిషియరీకి అంటే న్యాయ వ్యవస్థకు ప్రొటెక్టర్స్ పోలీసులు. న్యాయ వ్యవస్థ చెప్పింది పోలీసులు ఇంప్లిమెంట్ చేస్తారు. న్యాయ వ్యవస్థ కేసులు పెట్టొద్దంటే పోలీసులు పెడతారు. అంటే న్యాయానికి అపోజిట్ పోతారు అనుకుంటున్నావా? ఇట్లా తాట తీస్తుంది హైకోర్టు పబ్లిక్ డొమైన్లో పెడితే. అంటే నీ అంత మేధావులు లేనట్టు రేడా. అటు పోలీసులో లేరు, ఇటు నా జ్యుడిషియరీలో లేరు, రాజకీయాల్లో కూడా లేరు. నువ్వేది చెప్తే అదే కరెక్ట్. వారేవా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎట్లా కంట్రోల్ చేయాలి? గవర్నమెంట్ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చాలా మంది సమస్య ఉన్నవాళ్ళు, సమస్య చూసిన వాళ్ళు, ఈ సమస్య జనాలకు తెలవాలనుకున్న వాళ్ళు షేర్ చేస్తారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షం ఉన్నప్పుడు చేసింది ఏంది? ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు చేసింది ఏంది?
కానీ ఇప్పుడు ఆ సోషల్ మీడియానే ఆయన ఎనర్జీ అయిపోయింది. వాళ్ళ నువ్వేమంటున్నా అంటే గుమ్మడికాయల దొంగేవాడంటే భుజాలు దడుపుకుంటున్నావు నువ్వు, అంతే. ఇక్కడ కరెక్ట్ సెట్ అవుతుంది మనోనికి, గుర్తుపెట్టుకోండి. గుమ్మడికాయల దొంగేవాడంటే దొంగ అంటే భుజాలు దడుపుకున్నట్టు నీ పని. వాళ్ళు పెట్టింది నువ్వు మాట్లాడేదానికి అసలు రిలేటెడే లేదు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చట్టాలకు ఈ యొక్క మెమోలు ఏవైతే ఉన్నో దానికి నువ్వు మాట్లాడేదానికి అసలు సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడేది సగానికి సగం, నాకు తెలిసి 60 to 75% సంబంధమే ఉండదు. అది నీ ఘనత. కానీ జనాలకైనా భూతైనా అబద్ధమైన, భూతైనా బుల్షిట్ అయినా అబద్ధమైన జనాలకు వినసొంపుగా కనువింపుగా కనబడుతుంది. దానికోసం సాటుగా కూడా ఆ బూతులు కానీ ఈ యొక్క అబద్ధాలను కానీ చూడడానికి ప్రయత్నం చేస్తారు. నీ పచ్చి అబద్ధాలకు అట్రాక్ట్ అవుతున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను నిలదీసడం మొదలు పెడితే నువ్వు తట్టుకోవడం కష్టమే. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. ఇసుకే సోషల్ మీడియా ఓకే, ఎందుకంటే వాళ్ళ మీద మనం ఎన్ని ఎఫ్ఐఆర్లు పెట్టినా కేసులు కావు పోలీస్ స్టేషన్ లో. కానీ అదే కాంగ్రెస్ లో ఎవరి మీద నన్ను తిట్టిన కేసు పెడితే నీ బొందా నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు నేను కాంగ్రెస్ కార్యకర్తను బరాబరు. ప్రతి ఒక్కరికి ఒక పార్టీ. నువ్వు బీఆర్ఎస్ కార్యకర్తవు కానీ నువ్వు బిల్డప్ చేసావు, నువ్వు ఏతులు పడతావు. నువ్వు ఏమంటే ఇక్కడ చూడు అంటే తిట్టని పొరగా అంటే ప్రజలనే పిచ్చులను చేయడానికి ప్రయత్నం చేస్తావు. నేను ఉన్నట్టు మాట్లాడుతున్నా. నా మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, నేను ఒక దవాఖానా తిట్టినాడు కేసు పెట్టిండు. నేను ఐ డిడ్ నాట్ యూటిలైజ్ గవర్నమెంట్. నేను గవర్నమెంట్ దగ్గరికి పోలే. ఒక వ్యక్తి ఒక అరాచకమైనటువంటి హాస్పిటల్ నడుపుతూ అడ్డగోలుగా ప్రజల రక్తం తాగుతున్నాను కోపంతో నేను దున్నపోతూ అనే 2 పదాలు వాడిన. ఆ పదాల మీద నా మీద 2 కేసులు పెట్టి నేను గవర్నమెంట్ దగ్గర పోలే. నేను మినిస్టర్ టచ్ అయితే నేను పోయి అడగలే ఎవరిని. ఎస్, ఐ సాల్వ్ మై సెల్ఫ్. వాట్ ఎవర్ ఇఫ్ ఐ కమిట్ ఎనీ మిస్టేక్ ఐ ఒబే. ఐ సే సారీ టు ద లా అండ్ పోలీస్ అండ్ జడ్జ్. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. కానీ ఐ డిడ్ నాట్ యూజ్. నేను గవర్నమెంట్ దగ్గరికి పోలే. సోషల్ మీడియాలో నేను ఏమంటున్నా అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా మీద కేసులు ఇంతవరకు నా జీవితంలో 40 ఏళ్ళ నా వయసులో నా మీద కేసులు కాలే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నా మీద కేసు అయింది. నా మీద కేసు అయింది అంటున్నా. 2 కేసులేని ఏమో కాదు తిట్టినాని అడవిలో తిట్టిండానని కేసు పెట్టింది నా మీద, తిట్ల కేసులు అంతే తప్ప. ఇలా బీఆర్ఎస్లో కూడా నేను అక్కడ ఎప్పుడు కూడా అడవిలో మాట్లాడలే. కానీ కోపం నేను అడవిలో మాట్లాడినాక వాళ్ళు నేను డిలీట్ చేయలే వీడియో. ఓనస్ హాస్పిటల్ చెప్పపేట అని బాలరాజు నాయుడు ఉన్నాడు, నరరూప రాక్షసాన్ని తిట్టినా. ఎందుకంటే అది అలవాటు మనోనికి. ఎందుకు తిట్టినానే ఆ వీడియోలో ఉంది, మీరు చూడండి కావాలంటే. ఆ పోలీసు వాళ్ళు కేసు పెడితే ఎంత ఖతర్నాక్ చేస్తారు. ఇంకా నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయాలనుకోలే. కానీ నువ్వేమంటున్నావు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నా మీద కేసులు అయితే నువ్వేమంటున్నావు బీఆర్ఎస్ల మీద పడతాను మీరు చెప్తావు. నేను అన్న కాబట్టి వాళ్ళు పెట్టవచ్చు. అది ఎంతవరకు అయింది ఏం కథ అనేది వచ్చి నాకు కాంప్రమైజ్ కూడా వచ్చారు కానీ మాట్లాడి నేను తెలుసుకుంటే నేను జడ్జితో మాట్లాడతా. జడ్జితో కూడా వాదించాలని ఉంది నాకు. అందుకని నేను ఒప్పుకున్నా. సరే వినండి. రాత్రి లేకపోతారు. అన్ని వాట్సాప్ గ్రూపుల్లో చాలా మంది పోలీసులు చేరారు. ఎవరన్నా ప్రభుత్వానికి యాంటీగా ఒక కామెంట్ చేస్తే, ఒక పోస్ట్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు డైరెక్ట్ గా. ఇప్పుడు ఈ మేము ఏంది నీకన్నా యాంటీగా మాట్లాడితే ఎవరు శివారెడ్డి? నిన్ను ఎవడన్నా బెదిరించిండా? నువ్వంతా ఎవడన్నా బెదిరిస్తారేమని వెయిట్ చేస్తావు నువ్వు. ఇప్పుడు నేను మాట్లాడినా అనుకో నువ్వేమనుకుంటావు, బాబో ఆయన తిట్టినా నన్ను నేను ఎంత మునగా నువ్వు అనుకుంటావు. నేనేమంటా ఇప్పుడే చెప్పినా, కరుస్తున్న కుక్కను కరుస్తున్న పామును చెప్పుతోనో కాలుతోనో కట్టెతోనో తన్నాలే. నీ ఏటోట్లు ఏమనుకోండి నీ గొప్పతనం అనుకుంటారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన విషపురుగు కాబట్టి దీనికి అప్పుడప్పుడు ట్రీట్ ఇవ్వాలి, లేకుంటే మనమన్న ఇంజక్షన్లు వేయించుకోవాలి. నువ్వు చేస్తున్నావు అదే. బయట చెప్పింది ఒకటి కానీ దీని అంతరార్థం అంతా వేరే అనిపించింది. నేనేమంటాను నీ బొంద, నీకు తెలివి లేదు, నా బుద్ధి లేదు, నీకు ఒక ఇంటిగ్రిటీ లేదు. నీవు ఇంత ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నావు అంటే నువ్వు చెప్పే 1-2 చూసి నిజం అనుకుంటావు తప్ప ప్రజలు క్రాస్ చెక్ చేసే శివారెడ్డి తెల్లకాని లేస్తావు నువ్వు. ప్రజలు క్రాస్ చెక్ చేస్తే నువ్వు బిత్తరపోవాల్సిందే. బిత్తరపోయి బెత్తర చూపులు చూడాల్సిందే. నువ్వు అంతకన్నా ఎక్కువ సీన్ నీకేం లేదు. చేసుకో, ఎంజాయ్, పండుగ చేసుకో. ప్రజలు పట్టేది నిన్ను. ఉద్దేశం ఏంటంటే సైబర్ నేరాలు మరియు సోషల్ మీడియా నేరాలలో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నేరాలను అరికట్టడానికే శిక్షించడానికే చాలా చట్టాలు ఉన్నాయి మన బిఎన్ఎస్ లో. కానీ కొత్తగా సోషల్ మీడియా నేరాలలో పాల్గొనే అలవాటుగా మారిన
నేరస్తుల దుష్ప్రవర్తనను అరికట్టడానికి సస్పెక్టెడ్ హిస్టరీ షీట్స్ తెస్తారంట. శివారెడ్డి అనేటువంటి వ్యక్తి, నేను ఛాలెంజ్ చేశాను, శివారెడ్డి పబ్లిక్ డొమైన్ లో పెట్టింది ఏందో చదువు. ఇలా నువ్వు బోర్డు మీద వేసినావు కదా, నువ్వు స్క్రీన్ మీద చూపిస్తున్నావు, సిగ్గు అనిపించదు శివారెడ్డి నీకు? స్క్రీన్ మీద చూపేది చదవకుండా చదువురాని సన్నాసి లేకపోయి తెలుగులో రాసి చదువుతావేంది? పోలీసు వాళ్ళు అంటే నీకు అర్థం కాదని అర్థం కదా. ఈయన ఏఐ పోయినట, నీకన్నా బర్రగాస్తాడు నయం కదా. అందులో నేను చూసి చదువుతాడు, గంటకు అక్షరమైన చదువుతాడు. కనీసం చూసి చదవలేవా? చూస్తే తన జర్నలిస్టు, తోపు జర్నలిస్టు, నీకు మించిన మునగాడ లేడు ఈడ. అది చూసి ఏమైందో చెప్పలేవా? ఇంత అధ్వానం ఉంటా శివారెడ్డి? నేను చదువుతా, నేను చెప్తా వినండి. ఇక్కడ ఇక ఇంగ్లీష్ ఇట్లుంది కదా, మీరు చూడండి, ఇది ఉంది కదా, నేను ఇంట్లోనే చదువుతా. ఏమున్నాయి నేను మనోడు పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. ఏమున్నాయి అనేది ఇగో ఇది ఇంట్లో ఉంది కదా, ఇట్లా కింద ఉంది కదా, నేను చదువుతా. ఇదే మీకు చదివి వినిపిస్తా. ఇక్కడ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద న్యూ మెమో. ఈయన ఏం చెప్తున్నాడు? మాట్లాడొద్దు, నోరు తెరవద్దు, వ్యతిరేకించొద్దు. ఏమి చెప్పినంటే ఇక్కడ టార్గెటెడ్ సర్వైలెన్స్. ఇక్కడ టార్గెట్ ఎవరైనా టార్గెట్ చేసి ఒక మనిషిని కానీ, ఇంటి పక్కలను కానీ, లేదంటే కావాలని భర్త భార్యను కానీ, భార్య భర్తను కానీ, అంటే కొట్లాడుకున్న వాళ్ళు విడాకుల వాళ్ళు అంటున్నాను నేను. ఎక్కువ బ్లాక్మెయిల్ పగలు ఎవరుకుంటాయి? ఆస్తుల కాడ, సంబంధాల కాడ, భార్య భర్తల సంబంధం, ఇంకో అక్రసం, ఇలాంటి కానీ కదా ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసేది. ఇక్కడ ఏమైనా టార్గెటెడ్ సర్వైలెన్స్ అన్నాడు. ఇక్కడ ఎవరైతే టార్గెటెడ్ సర్వైలెన్స్ ఏముంటుందంటే, ద మెమో డైరెక్ట్ ద పోలీస్ టు మెయింటైన్ సస్పెక్ట్ హిస్టరీ షీట్స్ ఆన్ ద ఇండివిజువల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సోషల్ మీడియా అఫెన్సెస్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఈ శివారెడ్డి మాట్లాడుతున్న న్యూ మెమోకి సంబంధించింది ఏమున్నదంటే, ద మెమో డైరెక్ట్స్ ద పోలీస్ టు మెయింటైన్ సస్పెక్ట్ హిస్టరీ షీట్స్ ఆన్ ఇండివిజువల్ ఇన్వాల్వ్డ్ ఇన్ సోషల్ మీడియా అఫెన్సెస్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. సోషల్ మీడియా అఫెన్సెస్ కానీ, సోషల్ మీడియా నేరాలు కానీ, ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానీ. సోషల్ మీడియా నేరాలు అన్నాడు. నేను మాట్లాడొద్దు, నోరు తెరవద్దు, నీ సోషల్ మీడియా మూసుకోమని చెప్పిరా? ఏమైనా మిస్లీడ్ చేసావు ప్రజలను? బుద్ధి జ్ఞానం ఉండొద్దు మనకు? ఇంత పచ్చి బజార్లా ప్రజలను మిస్లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి కానీ ఇదేం పద్ధతి అనేది? ఇన్వాల్వ్డ్ ఇన్ సోషల్ మీడియా అఫెన్సెస్ అంటే, అఫెన్సెస్ అంటే తప్పులు, నేరాలు, అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్. నేరాల సోషల్ మీడియాపై ఏమేం చేయకూడదు? ఒక మనిషిని దొంగ వీడియోలు కానీ, తప్పుడు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయకూడదు. ఒక మనిషిని కావాలని టార్గెట్ చేసి ఆ మనిషి ఫోటోలు పెట్టి అబ్యూజ్ చేయకూడదు, అడ్డగోలు తిట్టకూడదు, అది నేరం అని చెప్తుంది. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసి మోసం చేస్తే కూడా కేసులు పెడతామన్నది. ఈయన ఏం చేస్తున్నాడు? దాన్ని రుద్దేస్తున్నాడు మీదకి, ప్రభుత్వం మీద. రెండోది, ఇది ఆన్లైన్లో ఈయనంటే సీక్రెట్ సంపాదించినట్టు. ఈ మేధావి ఆన్లైన్లో ఉంది, సీక్రెట్గా సంపాదించిన అని చెప్తాడు. ఇక చూసుకో. రెండోది, ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద సస్పెక్ట్స్ ఎవరైతే అనుమానం ఇన్స్ట్రక్షన్ చెప్తా ఉన్నాడు. రెండో పాయింట్ చెప్తా ఉన్నా, ద ఇనిషియేటివ్ ఎక్స్టెండ్స్ టు ద ఇండివిజువల్స్ హూ ఆర్ సస్పెక్ట్స్, మీనింగ్ దేర్ నేమ్స్ విల్ బి నోటెడ్ ఈవెన్ ఇఫ్ దే హ్యావెంట్ బీన్ కన్విక్టెడ్ ఎట్. వాళ్ళు నేర నిరూపణ ఎప్పుడైతుంది? కోర్టులో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకరిని తిట్టినా, ఆ తిట్టినోళ్ళు వచ్చి ఆ వీడియో చూపించి నాకు పెట్టిరు, వాళ్ళు పోయి కేసు పెట్టిరు నా మీద. వాళ్ళు వచ్చి అడిగితే నేను మాట్లాడినట్టు నా ముఖం కనబడకుండా వేరే వాళ్ళతో తిట్టినా, నేను తిట్టినా కానీ నా ముఖం కనబడకుండా సేట్ చేసి పెట్టినా. నన్ను గుర్తిట్టిన నేను కాదు సార్ అంటున్నా, కానీ అవతల వ్యక్తి నువ్వే అని చెప్తున్నాడు. అలాంటప్పుడు కేసు చేస్తారు, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అదే వాళ్ళు చెప్పింది. తిడితేనే ఇక్కడ ఏమన్నాడంటే, నేమ్స్ విల్ బి నోటెడ్ ఈవెన్ ఇఫ్ దే హ్యావెంట్ బీన్ కన్విక్టెడ్ ఎట్. వాళ్ళు ఒకవేళ నేరం నిరూపితం కాకపోయినా వాళ్ళ నేమ్ ఎంటర్ అవుతుందని చెప్పారు. తీసుకుపోయి లోపల పెట్టి ఉరిశిక్ష వేయరు. రెండోది, మూడో పాయింట్, ఇక్కడ లీగల్ బేసిస్ ఏముంటుందంటే, ద యాక్షన్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రొవిజన్ ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ అండ్ ద తెలంగాణ స్టేట్ పోలీస్ మాన్యువల్, TSPM అంటే తెలంగాణ స్టేట్ పోలీస్ మాన్యువల్. ఇక్కడ ఏమంటాడు? ద యాక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రొవిజన్ ఆఫ్ ద బిఎన్ఎస్ అంటే ఉన్న చట్టానికి అనుకూలంగానే వస్తుంది. కొత్త చట్టాలు ఏం తేలేదా? ప్రజలకు భయం ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని చెప్పి తప్పులు చేసే వాళ్ళకు అలర్ట్ చేస్తా ఉన్నది అంతే తప్ప ఇది కొత్త చట్టాలు ఏం తయారు చేయలేదు ఈ గవర్నమెంట్. నాలుగో పాయింట్, పర్పస్ ఎందుకోసం అంటే, ద ప్రైమరీ గోల్ ఈజ్ టు కర్బ్ ద నెఫ్రియస్ కండక్ట్ అండ్ మానిటర్ హ్యాబిచువల్ అఫెండర్స్ అండ్ ప్రివెంట్ ఫర్దర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ ట్రోలింగ్, డిఫమేటరీ కాంటెంట్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఇక్కడ రెండు పాయింట్లు ఏం చెప్పిండంటే, పర్పస్ చెప్పిండు. పోలీసులు దేనికోసం పెట్టిరంటే, ద ప్రైమరీ గోల్ ఈజ్ టు కర్బ్ ద నెఫేరియస్ అంటే ఒక నీచమైనటువంటి కండక్ట్ కలిగి ఉండి, కొంతమంది క్యారెక్టర్ ఏంటంటే అవతల వాడు కుళ్ళుకు సావాలి, అవతల వాడు ఉరువెట్టుకు సావాలి, అవతల వాళ్ళ పరువు తీయాలి, ఆమె వాళ్ళెంట పోయింది వీళ్ళెంట పోయింది, ఆ క్యారెక్టర్ అంటే
వాళ్ళ పరువు వాళ్ళని తయారు చేస్తారు. నీచమైన క్యారెక్టర్ అని చెప్పి పోలీసులు. అందుకనే ఏం చెప్పినంటే ద ప్రైమరీ గోల్ ఈజ్ టు కర్బ్ ద నెఫేరియస్ కండక్ట్, అంటే ఒక నీచమైనటువంటి క్యారెక్టర్, అండ్ మానిటర్ హ్యాబిచువల్ అఫెండర్స్. ఈ నీచమైన క్యారెక్టర్ కలిసినటువంటి మానిటర్ హ్యాబిచువల్ అంటే కావాలని చేస్తుంటారు కొంతమంది, అదే పని మీద చేస్తూ ఉంటారు. అండ్ ప్రివెంట్ ఫర్దర్ అన్లాఫుల్ యాక్టివిటీస్. ఇంకా ఇది ఎందుకోసం తెచ్చిరు వీళ్ళు, ఈ మెమోస్ ఎందుకు తెచ్చిరంటే అన్లాఫుల్ అంటే ఇక్కడ చట్టబద్ధము కానివి, ఏదైతే చట్టబద్ధము లేని యాక్టివిటీస్ చట్టబద్ధం కాని యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో అవన్నీ తగ్గించడానికి ఇది తెచ్చిరని చెప్పారు. యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ ట్రోలింగ్, ఆన్లైన్లో ట్రోలింగ్ చేసి ఇతరుల జీవితాలు, చాలా మంది ఆన్లైన్లో ట్రోలింగ్ చేసి చనిపోతూ ఉంటారు. ఆన్లైన్ ట్రోలింగ్, డిఫమేటరీ కంటెంట్. డిఫమేటరీ కంటెంట్ అంటే ఇక్కడ పరువు నష్టం, పరువు తీసేటువంటి కాంటెంట్, ఎవరైతే పరువు పోయేటువంటివి, అలా పరువు పోయి వాళ్ళను ఏంటంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అడ్డగోలుగా మాట పరువు తీసే డిఫమేటరీ కంటెంట్. అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్, డబ్బు పరంగా చేస్తే అది డిఫమేటరీ కండక్ట్ కింద, ఫ్రాడ్ కింద వస్తుంది. నెక్స్ట్ ఇంకో 5వ పాయింట్ 6వ పాయింట్ చెప్తున్నా. స్కోప్. ఏం స్కోప్ ఉంది ఇందులో, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. ద ఆర్డర్ ఈస్ నోటీస్ టు కవర్ ఎనీ వన్ హూ కమిట్స్ ద సోషల్ మీడియా అఫెన్సెస్ అండర్ ద రిలవెంట్ బిఎన్ఎస్ అండ్ టిఎస్పిఎం ప్రివెన్షన్ విత్ నో స్పెసిఫిక్స్ ఎగ్జంప్షన్ ఫర్ ద పొలిటికల్ ఫిగర్స్ అన్నాడు. రెండోది స్కోప్ ఎక్కడెక్కడ ఉంది వీళ్ళు పాల్పడేదానికే. ద ఆర్డర్ ఈజ్ intended to cover anyone who commits the social media offences under the relevant BNS, అంటే భారతీయ న్యాయ సన్నిధి కిందనే ఎవరైనా కావాలని అఫెన్సెస్ నేరాలు చేస్తారో, ఇంటెన్షనల్గా చేస్తారో. నెక్స్ట్ ప్రొవిజన్ విత్ నో స్పెసిఫిక్ ఎగ్జంప్షన్ ఫర్ ద పొలిటికల్ ఫిగర్స్, అలా పేరు పెట్టకుండా వాళ్ళని పరువు తీసేవారు ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ చెప్తామని చెప్పారు. ఇక స్కోపు చేసే అవకాశం ఉంది ఒకరి మీద ఒకరు, కాబట్టి అది కూడా ఒకటి పెట్టి. 7వ పాయింట్ రియాక్షన్స్ అండ్ కన్సర్న్స్. పోలీసు పర్స్పెక్టివ్ ఏముంటుంది, పోలీసు అభిప్రాయం ఏముంటుంది అంటే సీనియర్ అఫీషియల్స్ ఎంపసైజ్ ద మెమోస్ రోల్ ఇన్ ద అడ్రసింగ్ ఆన్లైన్ సోషల్ మీడియా ట్రోల్స్, రిపీటెడ్ అఫెండర్స్ పోస్టింగ్ డిఫమేటరీ కాంటెంట్ అండ్ హ్యాబిచువల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. ఎవరైనా కావాలని పరువుకు సంబంధించి కానీ, వాళ్ళ యొక్క పరువుకు సంబంధించింది కానీ, వాళ్ళ యొక్క వ్యక్తిగతానికి సంబంధించిన అడ్డగోలు ఎక్కువ చేయడం వల్ల చేసినప్పుడు, తర్వాత ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసినప్పుడు మాత్రం పోలీసు పర్స్పెక్టివ్ ఖచ్చితంగా వాళ్ళను అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. చర్యలు అంటే వాళ్ళని గుర్తిస్తుంది, చర్యలు తీసుకోవాల్సిందే, అది మంచిదే. నెక్స్ట్ పొలిటికల్ అపోజిషన్ వాళ్ళు కూడా వచ్చి ఇళ్ళకి. నెక్స్ట్ 8th పాయింట్ ఇది. ద బీఆర్ఎస్ పార్టీ హ్యాస్ అలెజెడ్ దట్ ద మెమో ఈజ్ అన్ attempt to suppress the criticism of the ruling government, liking it to the perceived crackdown and social media activities. సోషల్ మీడియా యాక్టివ్ మీద కావాలని మా మీద కేసులు పెట్టే అవకాశం ఉంది అని చెప్పి బీఆర్ఎస్ కూడా అపోజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ బ్రాడర్ కాంటెస్ట్, అట్లా ఉత్తగ్ కాదు, బ్రాడర్ కాంటెస్ట్ ఆ విధంగా కాదు అని చెప్తూ ద మూవ్ కమ్స్ అమిడ్ ఇంక్రీజింగ్ ద కన్సర్న్ అబౌట్ ద సోషల్ మీడియా మిస్యూజ్ ఫర్ ద క్రిమినల్ యాక్టివిటీస్ with the Telangana police already taking action against the various online offenders. ఆన్లైన్ యాప్ ఇలా కొత్తగా తెచ్చింది కాదు, ఇలా ఆన్లైన్ అంటే ఈ మెమో తేవడం వల్ల, ఇవి జారీ చేయడం వల్ల మాకు కొత్తగా బీఆర్ఎస్ల మీద కేసులు పెట్టే అవకాశాలు కాదు, ఇప్పటి వరకు ఎంతో మంది మీద కేసులు అయినాయి. ద పోలీస్ ఆల్రెడీ టేకింగ్ యాక్షన్ అగైన్స్ ద వేరియస్ ఆన్లైన్ అఫెండర్స్. ఆన్లైన్లో తప్పులు చేసి కావాలని విరుచుకుపడుతున్న మీద ఇంతవరకే పోలీసులు పెట్టిరంట. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ ఉన్నదే. ఇంకా 9వ పాయింట్, దిస్ న్యూ డైరెక్టివ్ సిగ్నిఫైస్ ఏ స్టెప్ టు మోర్ క్లోజ్లీ మానిటర్ అండ్ మేనేజ్ ఆన్లైన్ యాక్టివిటీ బై ద ఇండివిజువల్ హూ ఎంగేజ్ ఇన్ హార్మ్ఫుల్ సోషల్ మీడియా అఫెన్సెస్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఇప్పుడు తెచ్చినటువంటి మేము క్లోజ్గా, ఇప్పుడు పోలీసులు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు అంతే. దాని తర్వాత ఏదైనా అబ్జర్వ్ చేస్తారు, ఇన్వాల్వింగ్ యాక్ట్ ఇక్కడ ద మేనేజింగ్ ఆన్లైన్ యాక్టివిటీస్ బై ద ఇండివిజువల్ హూ ఎంగేజింగ్ ద హార్మ్ఫుల్ సోషల్ మీడియా. భయంకరమైనటువంటి డేంజరస్ అబద్ధాలు చెప్పేటువంటి ఇతరుల పరువు తీసే సోషల్ మీడియా అండ్ అఫెండర్స్ అండ్ ద ఫైనాన్షియల్ క్రైమ్స్ మీద మాత్రమే పోలీసులు క్లోజ్గా యాక్టివిటీ చేస్తారు, క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు. ఇంతకన్నా ఎక్కువ లేదు. శివారెడ్డి చెప్పినట్టు ఇదంతా 40 పేజీలు 50 పేజీలు కాదు, టోటల్గా వెరీ క్లియర్గా ఇక్కడ ఉంది. ఇది మొత్తం నేను చదివింది, ఇది మొత్తం మీరు ఒకసారి చూడండి. నేను చదివింది ఇది మొత్తం ఉన్నట్టు చెప్పినా, మీరు లేట్ అయినా పర్వాలేదు, కొంచెం ఒకసారి ఆలోచన చేయండి. ఈ మోసం మాటలను మీరు ఇవన్నీ వినండి. ఈ మోసం మాటలు మీరు నమ్మకండి, ఇవన్నీ ఇందులోనే నేను చదివిన. ఇది ఈ పరిస్థితి. అంటే శివారెడ్డి అంటే ఆయన
చేస్తున్నటువంటి విధానాలను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సింది. పచ్చి అవతలను మాట్లాడుతున్నటువంటి శివారెడ్డి, ఇది నీకు తగునా అని చెప్పి తెలియజేస్తుంది. చూస్తూనే ఉన్నాను ఏవిఎం మీడియా. లైక్ చేసి, ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి పంపండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.